బండి సంజయ్ గారు కనుక రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి ఉంటే అవుతారని చాలామంది ఆశపడ్డారు. సరే ఈటెల సంగతి పక్కన పెడితే బండి సంజయ్ అయితే పార్టీ అధికారంలోకి వస్తాను చాలా మందిలో ఉండే. ఏమైంది అసలు? ఈ మధ్యనే ఆయన్ని నేను ఒక విషయంలో, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో కలవడం జరిగింది. అప్పటి వరకు నేను అసలు ఆయన ఎవరో కూడా నేను అసలు పట్టించుకోలేదు, నా పని నేనే చేస్తాను. బట్ కలిసినప్పుడు మాత్రము నేను కొంతసేపు నేను అక్కడ ఆయన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవడం జరిగింది. ఆయనలో నేను గమనించినటువంటిది ఏంటి అని అంటే, ఎంత మొండివాడో అంత ఎమోషనల్ పర్సన్. అంత ఎమోషనల్ పర్సన్. ఒక మాట ఇచ్చాడు అని అంటే ఆ మాట మీద కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి. ఇది నాకు వాళ్ళెవరు చెప్పలా. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు బయట నిలబడినటువంటి వాళ్ళు చెప్పుకుంటుంటే అక్కడ నిలబడి నేను విన్నా. ఆయన అంత ఇది ఒక సదభిప్రాయం అనేటటువంటిది మనకి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్రం దాకా ఏమండి, కరీంనగర్ రాజకీయాలు ఎంత భయంకరమైనటువంటిది. అసలు బీజేపీ బండి సంజయ్కి ముందు బీజేపీ, బండి సంజయ్ గారి తర్వాత బీజేపీ అని మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం, ఎక్కడో కరీంనగర్ అండి, ఎక్కడ కరీంనగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ అడ్డా, కరీంనగర్ అనేది కేసీఆర్ అడ్డా, ముఖ్యమంత్రి అడ్డాలో అంతమంది మైన్స్ టైగోన్స్ అని తట్టుకొని, అంటే పెట్టుబడిదారులందరూ అక్కడ ఉన్నారు. ఈయన దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, ఉన్నది కేవలము పార్టీ ఎజెండాని పార్టీ జెండాని భుజాన్ని వేసుకొని తిరిగి ఒకే ఒక్క వ్యక్తి, కరీంనగర్లో ఉన్నటువంటి వ్యక్తి చార్మినార్కు వచ్చి 1,00,000 మంది సైన్యంతో జై శ్రీరామ్ అని పిలిపించినటువంటి ఘనత ఎవరిదండి? ఇప్పుడు చెప్పండి, మరి రాజాసింగ్ ఆ పని ఎందుకు చేయలేదండి? మీరు పాత బస్తీ రాజాసింగ్ అంటున్నారు కదా, మరి ఎక్కడి నుంచో కరీంనగర్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికొచ్చి చార్మినార్ నడిబొడ్డులో జై శ్రీరామ్ అని పిలిపించినటువంటి ఘనత, ఒక లీడర్గా తనను తాను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఒకటి గొప్పతనం ఒప్పుకోవాలి సార్, విమర్శలుగానే తీసుకోవాలి మనం. రెండో విషయం, అధ్యక్షుడు ఎందుకు కాలేదు అని నాకు ఉన్న ఢిల్లీ సమాచారం ప్రకారం తీసుకోండి, నాకున్న అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ దృష్ట్యా తీసుకోండి, హీ రిజెక్ట్స్. మీరు నమ్ముతారా? హీ రిజెక్ట్స్. నేను నిజం చెప్తున్నాను, చాలా మందికి తెలియనటువంటి విషయం, అతను ఎక్కడ అధ్యక్షుడు అవుతాడో అని ఆయన మీద భయంకరమైనటువంటి యూట్యూబ్లో ఎపిసోడ్స్ చేసి టార్చర్ పెట్టి అతి నీచంగా ఆయన్ని ట్రోల్ చేసి అతి భయంకరంగా ట్రోల్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, హీ రిజెక్ట్స్. నాకు ఇక్కడ ఇవన్నీ నాకు తెలిసిన తర్వాతనే, ఇవన్నీ చెప్పిన తర్వాతనే కొంతమందికి నేను 4 నెలల క్రిందట చెప్పాను, ఒరే మీరు అనుకున్న వాళ్ళు ఎవ్వరు ఇక్కడ కారు, అతీతంగా తెలియనటువంటి వ్యక్తి స్క్రీన్ మీదకి వస్తాడు అని చెప్పేసి నేను చెప్పా. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఉమెన్ అవుతుందని నేను 5 మంత్స్ బ్యాక్ అండి, జాన్వరిలో చెప్పాను. అంటే 6 మంత్స్ బ్యాక్ నేను రిపోర్ట్ ఇస్తే ఒక్కళ్ళు కూడా నా మాట వినకుండా బండి సంజయ్కి ఎగెనెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళందరూ విపరీతమైన ట్రోల్స్, విపరీతంగా ఆయన్ని ఇది చేసేసి, వీళ్ళు బండి సంజయ్ గారిని ట్రోల్ చేయలేదండి, భారతీయ జనతా పార్టీని నాశనం చేసి భ్రష్టు పట్టించేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగచ్చు, ఎందుకు రిజెక్ట్ చేశారు మేడం, ఆయన అధ్యక్ష పదవిని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎందుకు అనంటే, లాస్ట్ టైమే కరెక్ట్ టైంలో ఆయన బీజేపీని అధికారంలోకి తెస్తాడు అనే మూమెంట్లోనే చక్కమని ఆయన్ని తీసి పక్కన పెట్టేసి ఆయన మీద ఎలిగేషన్స్ వేసి అధ్యక్ష పదవి నుంచి తీసేశారు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 2 months 3 months దగ్గర ఢిల్లీలో ఆయన గదిలో నుంచి బయటికి రాల. నాకు సమాధానం చివరి పైసలతో సహా అతను లెక్కలు అప్పచెప్పాడు. చివరి పైసలతో సహా లెక్కలు అప్పచెప్పి ఎక్కడ అవినీతి చేశాను కావాలంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి అధిష్టానంలో చెక్ చేసుకోండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు వేజ్ ఉంటే. నేను ఇవన్నీ ఆధారాలతోటే మాట్లాడుతున్నాను. ఆధారాలు చూపించు అంటే మీరు ఎత్తుక్కోండి ఆధారాలు, నాకు అవసరం లేదు. రైట్? అది చూపించిన తర్వాత 3 months ఆయన అసలు గడప దాటి బయటకి ఎక్కడికి రాలేదండి. అంత మొండివాడు, అంత ఆత్మాభిమానం ఉన్నటువంటి, ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన. తర్వాత అతను అవినీతి పరుడే అయితే, వీళ్ళు అనుకున్నటువంటి చండాలమైన క్యారెక్టర్ అయితే, భారతీయ జనతా పార్టీకి జాతీయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా ఈయన ఎట్లా పెడతారండి? నేను అది కూడా ఒప్పుకోను. యాక్చువల్లీ ఆయన అవినీతి చేసినట్టు నేను వినండి, ఎలా పెడతారండి? ఒకటి. రెండో విషయము,
ఆ తర్వాత ఈయన మీద విపరీతమైన ఎలిగేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినాయి. నిజం చెప్తున్నాను సార్, వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీరు బండి సంజయ్ని చూసేది, మీరు నాతో కూడా మాట్లాడి విభేదించిన క్షణాలు. ఒకటైతే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ బండి సంజయ్ యొక్క బీజేపీ బండిని ఎలా లాగాడు అని అంటే, నాకు నిజంగా ఒక అభిమానం. నిజం చెప్తున్నాను. ఎందుకు అభిమానం అంటున్నాను అనంటే, ఇవాళకి వాళ్ళ అభిమానం నాకు పుట్టుకొని రాలా. కొంతమంది విభేదిస్తూ ఉంటే హూ ఈజ్ హీ అని రీసెంట్ గా ఒక 2 months నుంచే నేను ఆయన ఏంటి అనేది తెలుసుకోవడం అనేది అటువంటిది మొదలు పెట్టాను. తర్వాత మళ్ళీ ఈ అధ్యక్ష దీనికి వచ్చినప్పుడు, ఆ పేర్లు వచ్చినప్పుడు కూడా నేను ఉండను. ఎందుకు ఉండను అంటే, నన్ను ఎందుకు తీశారు ఇప్పటికైనా ఇచ్చేస్తామంటే ఇచ్చేయండి, నన్ను తీసారు కాబట్టి మళ్ళీ నేను వెళ్ళి కూర్చుంటానని అనాలి. బట్ హీ రిజెక్ట్స్. నన్ను ఎందుకు తీసేశారు, ఇలాంటివన్నీ వేసి తీసేశారు, నాకు సమాధానం చెప్పండి. నాకు అవసరమే లేదు, మీరు తీసేశారు, తర్వాత నేనే నో అని చెప్పేసి కేంద్ర మంత్రిని చేశారు హ్యాపీగా. అదే అంటున్నాను సార్, ఆయన అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టే ఆయన్ని మళ్ళీ పిలిచి ఇవాళ కేంద్ర మంత్రిని చేశారు. చేసిన తర్వాత ఎంత పోరాటం ఉందండి. ఇవాళ తెలంగాణలో బీజేపీ బతికింది అనంటే ఏ విధంగా? అలాగే నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా 20,000 మందికి సైకిల్ ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.